విదేశీ వనిత. అరుణవరం అనే ఒక ఊరిలో భాగ్యం అనే ఒక మధ్యతరగతి ఆవిడ ఉంది. ఆమె భర్త తమకి ఆడపిల్ల పుట్టిందని వదిలేసి వెళ్ళిపోవడంతో ఆమె తనకు తెలిసిన బట్టల కుట్టే పని చేసుకుంటూ ఆ చుట్టుపక్కల ఊళ్లలో ఆడవారికి జాకెట్లు, చిన్నపిల్లలకు గౌన్లు కుడుతూ ఆ వచ్చిన డబ్బుతోటే తన కూతురిని పోషించేది. అలా పెరిగిన ఆమె కూతురు ప్రస్తుతం విదేశాల్లో ఉంటుంది. ఒకసారి తన ఇంటికి జాకెట్ కుట్టించుకోవడానికి వచ్చిన కుసుమ భాగ్యంని ఇలా అడుగుతుంది. అక్క, ఏమనుకోకపోతే నిన్నొక మాట అడగనా? అడగమ్మా. మరేం లేదక్కా, నీ స్థితేంటో ఇక్కడ కనిపిస్తోంది. అలాంటిది మగదిక్కులేని సంసారాన్ని నడిపిస్తూ ఇన్ని కష్టాల మధ్య నీ కూతురిని విదేశాలకు ఎలా పంపించావు? ఈ విషయంగా నీ గురించి కొన్ని తప్పుడు పుకార్లు కూడా ఉన్నాయి. అందుకే అడుగుతున్నాను. నువ్వు మరోలా అనుకోకపోతే చెప్పక్కా అని అంది. అప్పుడు భాగ్యం చిన్న నవ్వు నవ్వి ఇలా అంటుంది. పుకార్లు ఖాళీగా ఉన్న నోట్లోనే పుట్టుకొస్తాయమ్మా. మరి నేను కష్టపడి పని చేసుకుంటాను కనుక నన్ను చూసి కన్నుకుట్టి కూడా కావచ్చు. అసలు విషయమేంటంటే, మన పక్క ఊరి జమీందారు గారి కోడలికి తమ పుట్టింటి తరపున ఏదో ముఖ్యమైన పెళ్లి ఉందని, అందుకు సంబంధించిన చాలా ప్రత్యేకమైన జాకెట్లు నాతోనే కుట్టించుకున్నారు. పెద్దింటావిడ కదా అని నేను కూడా అందరి బట్టలు మానేసి ఆమెవే ముందుగా కుట్టించాను. అప్పుడు ఆమె చాలా సంతోషించింది. సరిగ్గా అదే రోజు మా పాప ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. అప్పుడు తన మార్కులు చూసి ఆమె మురిసిపోయి నాకు డబ్బులిచ్చి సరిపెట్టేయకుండా సాయం చేయాలని నా కూతుర్ని విదేశాలకు వెళ్లేంత చదువు చదివించి ఆవిడే చదువు కోసం అక్కడికి పంపించారు. అంత గొప్ప మనసు ఆమెది. ఇక ఆ తర్వాత మా అమ్మాయి అక్కడే చదువుకొని ఇప్పుడు అక్కడే ఉద్యోగం చేస్తుంది. దాన్ని చూసి 8 ఏళ్లు దాటింది. రేపు వేసవి వస్తే 9 ఏళ్ళు అవుతుంది. అది నా కూతురు విదేశాలకు వెళ్లడం వెనక ఉన్న అస్సలు కథ అని చెప్పడంతో అక్కడి నుంచి కుసుమ వెళ్ళిపోయింది. ఇది ఇలా ఉంటే అదే ఊరిలో ఉంటున్న మునుసబ్బు గారి ఇంట్లో ఒక వాటాలో అద్దెకు ఉంటూ అదే ఊళ్ళో వ్యవసాయ భూములు కవులకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న ఒక చదువుకున్న వ్యక్తి వినోద్ మిశ్రాని తమ సొంత ఇంటి మనిషిలా చూసుకుంటారు ఆ ఇంటివాళ్లు. ఇదిగో మిత్రా తమ్ముడు, మొన్న మా మావయ్య గారి మనవడికి ఉద్యోగం వేయించావు కదా, చాలా ధన్యవాదాలయ్యా నీకు. కాని ఒక్క ఫోన్తో పనైపోయేంత పలుకుబడి పెట్టుకుని ఇలా ఇక్కడ ఈ పల్లెటూరులో ఈ మట్టి పనులు నీకెందుకయ్యా? చక్కగా చదువుకున్నావు, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా. నీ భాష కాని చోటుకొచ్చి ఇక్కడ భాష నేర్చుకుంటున్నావు, వ్యవసాయమూ నేర్చుకుంటున్నావు. అక్కయ్యా, నాకు మీ పల్లెటూరులన్నా అమితమైన ఇష్టము. అందులోనూ ఇక్కడి రైతులు ఉన్న బహు ఇష్టము. అందుకోసమనే నేను ఇక్కడ వ్యవసాయం చేయుట నేర్చుకుంటున్నాను. మనస్సుకి తృప్తినిచ్చే పని చేస్తేనే మనిషి ఆనందంగా ఉంటాడు కదా. ఏం అక్కయ్యా, ఎలా ఉంది నా తెలుగు? పర్వాలేదు తమ్ముడు, చాలా బాగా నేర్చుకున్నావు అని అతని వచ్చిరాని తెలుగు భాషకి కితాబిచ్చింది. అలా ఆ ఊళ్ళో ఎవరి జీవితాలు వాళ్లవి, ఎవరి కథలు వాళ్లవి అన్నట్టు జీవితాలు సాగిపోతున్న సమయంలో భాగ్యం కూతురు వరలక్ష్మి విదేశాల నుండి తిరిగొచ్చింది. ఆమెను చూసిన తల్లి ఎదురు వెళ్లి ఎర్రనీళ్లతో దిష్టి తీసింది. అప్పుడు ఆమె ఇలా అంటుంది. మామ్, ఏంటిది? ఇన్ని ఇయర్స్ తర్వాత నేను వస్తే హగ్ చేసుకుని వామ్ వెల్కమ్ ఇస్తావనుకుంటే నువ్వేంటి ఈ కలర్ వాటర్తో వెల్కమ్ చెప్తున్నావు? నువ్వాగవే వరలక్ష్మి, ఇవి ఎర్రనీరు. నీ మీద ఎవరి దిష్టన్నా ఉన్నా పోతుంది దీంతో. మామ్, నా పేరు వరలక్ష్మి కాదు, ఐమ్ జస్ట్ వల్లా. చేచే, అదేంటే చక్కటి పేరుని అలా మార్చేసుకున్నావు? మామ్, అక్కడ అంతే, ఇక్కడలాగా పెద్ద పెద్ద పేర్లు, పిచ్చి పిచ్చి పేర్లు ఉంటే చీప్గా చూస్తారు అని కూతురన్న మాటకి భాగ్యం మనసు చివుక్కుమంది. ఎందుకంటే ఆ పేరు తన తల్లిది. ఆ పేరును పిచ్చి పేరు అని కూతురన్నందుకు బాధనిపించింది. అలా ఎన్నో ఏళ్ల తర్వాత కూతురు రావడంతో భాగ్యం ఆనందాలకి హద్దులు లేవు. అందుకే కూతురి కోసం ఏవేవో వంటలు వండింది. అప్పుడు వర్ల ఇలా అంటుంది. మామ్, వాట్ ఈస్ దిస్? ఈ ఆయిల్ జంక్ ఫుడ్ తింటే నా బాడీ సైజ్ షేప్ అవుట్ అవుద్ది. నేను నీలాగా డ్రమ్లా తయారవుతాను. ఐ మీన్ లావుగా అవుతాను అని విదేశాలకు వెళ్ళొచ్చిన అహంకారంతో తన కన్నతల్లి మీద నోరు జారింది.
ఈ విధంగా ప్రతిరోజు ఆమె ప్రతి మాటలోనూ ఈ దేశాన్ని తక్కువ చేస్తూ, ఇక్కడ పద్ధతుల్ని తక్కువ చేస్తూ, అక్కడి అలవాట్లే గొప్పవి అన్నట్టు ప్రవర్తిస్తుంటే, అప్పుడు ఆ పక్కనే వినోద్ మిశ్రా కూడా ఉన్నాడు. చూడండి, ఇక్కడిలాగా ఆ కంట్రీస్లో జనాలు గుంపులుగా కొట్టుకోటాలు ఉండవు. అక్కడంతా డిసిప్లిన్గా ఉంటుంది. అక్కడ జనం ఇక్కడి జనంలా చీప్గా బిహేవ్ చేయరు. అందుకే నాకు ఈ డర్టీ కంట్రీ అన్నా, ఈ డర్టీ విలేజెస్ అన్నా నచ్చదు. ఓ గాడ్, ఇంకా 1 month ఇక్కడే ఉండాలా? హో యాక్ అని ఎక్కడ లేని అసహ్యాన్ని తెచ్చుకొని మాటలు తోలుతుంది. అప్పుడు అక్కడే ఉన్న వినోద్ మిశ్రా నవ్వాడు. అతని నవ్వుని వర్లా గమనించింది. తను అన్న మాటలకే అతను అలా నవ్వాడని తనకి కోపం వచ్చింది. కాని కొత్త మనిషితో గొడవెందుకని ఊరుకుంది. అలా వర్లా వచ్చిన దగ్గర్నుంచి విదేశాలని మెచ్చుకుంటూ, ఇక్కడ వాతావరణాన్ని అవమానిస్తూ మాట్లాడిన ప్రతిసారి ఆ చుట్టుపక్కల వినోద్ కనుక ఉంటే ఆమె మాటలకు నవ్వుతూ ఉండేవాడు. అలా అతని ప్రవర్తన చూసి కోపం వచ్చిన వర్ల ఒకరోజు తన కోపాన్ని ఉండబట్టలేక ఇలా అంటుంది. అసలు ఎవరివయ్యా నువ్వు? మా ఊరు వచ్చి మమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్వుతున్నావేంటి? ఏ చదువుకుని వ్యవసాయం చేస్తే పెద్ద గొప్ప? అయినా చదువుకుని ఏ ఫారెన్లోనో సెటిల్ అవ్వాలి, కానీ ఇలా మట్టి పిసుక్కుంటే ఏముంది? ఆ మాత్రం కామన్ సెన్స్ నీకు లేదా? మళ్ళీ నన్ను చూసి నవ్వడం ఒకటి అని కోపంలో తన మాతృభాషలో, తన స్వచ్ఛమైన మాండలికలో మాట్లాడేసింది. ఇంతలో అక్కడికి ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. అందులో నుండి వినోద్ పియ్య దిగి అతని దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు. సార్, మీరు చెప్పినట్టే మన 125 కంపెనీలలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కలిపి $59 మిలియన్ శాలరీస్గా డిపాజిట్ అయిపోయింది. ఇక మీరు చెప్పిన ఆ ఎక్స్ట్రా బోనస్లు మరో వారం తరువాత వాళ్ళ అకౌంట్స్లో డిపాజిట్ అవుతాయి అని చెప్పడంతో వినోద్ వర్లా విషయం పట్టించుకోకుండా తన కారులో వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడ ఉన్న పియ్యతో వర్లా అతను ఎవరన్నా అడుగుతుంది. అప్పుడు అతను ఇలా చెప్తున్నాడు. మీరు సిద్దిక్ వినోద్ మిశ్రా పేరు ఎప్పుడైనా విన్నారా? వినకపోవడమేంటి? ఫారెన్లో ఆయన గురించి తెలియని వాళ్ళు ఉంటారా? ఒక ఇండియన్ అయ్యి వరల్డ్లోని టాప్ మోస్ట్ బిలియనర్స్ స్థాయికి ఎదిగిన గ్రేట్ మ్యాన్ కదా. ఇప్పటి వరకు ఆయన ఎలా ఉంటారో కనీసం అతని కంపెనీలో పనిచేసే వారికి కూడా తెలీదంట. అంత సింపుల్ పర్సన్ అంట కదా. ఎక్కడికో వెకేషన్స్కి వెళ్లారని మొన్ననే ఒక ఆర్టికల్లో చదివాను. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు అడుగుతున్నావు? ఇతనెవరని అడిగితే? ఆ సింపుల్ గ్రేట్ పర్సనే మా సార్. వెకేషన్కి కాదు, సరదాగా వ్యవసాయం చేయటం నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఆ మాట వినడంతోటే వర్లాకి జ్ఞానోదయమైంది. అప్పుడు ఆమె ఇలా అనుకుంది. డబ్బు కట్టెలలో తిరిగే స్తోమత ఉండి కూడా ఈ మట్టి వాసనలో ఉన్న పరిమళాన్ని చూడ్డానికి ఒక అపర కోటీశ్వరుడు ఈ బురదలో తిరుగుతున్నాడంటే, నేను ఇక్కడే పుట్టి ఈ గాలి పీల్చుకొని ఎవరో దయ మీద విదేశాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ అలవాట్లని, వాతావరణాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నానా? ఛీ, అందుకే ఆయన నన్ను చూసి నవ్వారు అని తన ప్రవర్తనకి తనే సిగ్గుపడింది. అప్పుడు ఇంటికి వెళ్లిన వర్లతో తల్లి భాగ్యం ఇలా అంటుంది. అమ్మాయి వర్ణ, సాయంత్రం భోజనానికి ఏమండమంటావే? నేను వండేవి నీకు నచ్చవు కదా. నీకు నచ్చింది చెప్పు. ఆ బన్ను, ఆ ముక్కలు, ఆ రొట్టె ముక్కలు నాతోటి కాదు సుమా అని అనడంతో తల్లిని కౌగిలించుకొని, వర్లా కాదమ్మా, నన్ను నీకిష్టమైన అమ్మమ్మ పేరు పెట్టి పిలు, వరలక్ష్మి అని పిలు. నీకు నచ్చింది చెయ్యి, ఏ వంకా పెట్టకుండా తింటాను. అంతేకాదు, ఇక నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, ఇక్కడే ఉండి నీకు తోడుగా ఉండి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని కూతురు అనడంతో ఆమె కళ్లలో ఆనంద బాష్పాలు వచ్చాయి. కూతురులో ఇంత మార్పుకి కారణం ఆమెకు తెలియకపోయినా చాలా సంతోషించింది ఆ తల్లి. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.